పుదీనా రైస్కి కావలసిన పదార్థాలు ఆలు, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా. దీన్ని మిక్సీ చేసుకుందాము. పుదీనా తీసుకున్నాను కడిగింది. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ముందుగా బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. తగినంత గీ వేసి షాజీరా వేసుకున్నాను. దీంట్లో ముందుగా కట్ చేసుకున్న క్యారెట్, ఆలు, ఆనియన్స్, కొంచెం పసుపు వేసుకున్నాను. జీడిపప్పు వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇలా చలికాలంలో వేడివేడిగా పిల్లలకి టేస్టీగా హెల్తీగా పెడితే బాగుంటుంది. ఇది ఫ్రై అయ్యేలోపు దీంట్లో బిర్యానీ ఆకు వేసుకున్నాను, మర్చిపోయాను, ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత అంతలోపు ఇది మిక్సీ పట్టుకొని తెచ్చాను పుదీనాని. ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. పుదీనాని వేయించుకొని మిక్సీ పట్టొచ్చు, కానీ నేను పచ్చిదే మిక్సీ పట్టాను. తొందరగా అవుతుంది ఇలా అయితే. అంతలోపే చల్లారబెట్టిన అన్నాన్ని ఈ ఉడికిన దాంట్లో వేసేద్దాము. పుదీనా పచ్చివాసన పోయింది. చల్లారబెట్టుకున్న అన్నం వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చెక్ చేసుకుందాము. ఇలా మొత్తం కలుపుకున్నాను. సూపర్ అండ్ హెల్తీ టేస్టీ అయిన పుదీనా రైస్ రెడీ అయింది. పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ రాగానే పెట్టినా బాగుంటుంది. మీరు ట్రై చేసి చెప్పండి. హెల్తీ టేస్టీ పుదీనా రైస్.